చికెన్ మటన్ల సంగతి దేవుడెరుగు. కూరగాయల మాట తర్వాత కనీసం పప్పు వండుకు తిందామన్నా ఒకటికి 4 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించింది. తెలంగాణలో పప్పు దినుసుల రేట్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. దేన్ని ముట్టుకుందామన్నా షాక్ కొడుతోందంటున్నాడు సామాన్యుడు. నూనె పప్పు దినుసుల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇంత ముందుకు ఇప్పటికీ 20-25 రూపాయలు తేడా అయింది. మరి ఇలా రేట్లు పెరుక్కుంటూ పోతుంటే తినాలంటే కూడా జనాలు భయపడుతుంది. అసలు సామాన్యుడు కూరగాయలు తింటాడా అనిపిస్తుంది. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదన్న మాటలకు అచ్చమైన నిదర్శనంలా ఉంది ఇప్పుడు వరంగల్ జిల్లాలో పరిస్థితి. ఒక్క వరంగలే కాదు, తెలంగాణలోని చాలా జిల్లాల్లో ఇలాగే ఉంది. కేవలం వారం రోజుల్లోనే పప్పుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. వారం క్రితం 85 రూపాయలున్న కిలో కందిపప్పు ఇప్పుడు 100 దాటేసింది. పెసరపప్పు 120కి పెరిగిపోయింది. మినపపప్పుది అదే పరిస్థితి. ఇలా అన్నిటి ధరలు ఆకాశాన్ని చూస్తున్నాయి. ప్రతి ఒక్క పప్పుల రేటు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగినందుకు కనీసం గవర్నమెంట్ కొంచెం చొరవ చూపెట్టి ధరలు తగ్గించే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కందిపప్పు గత వారం రోజులు పోలిస్తే 98 రూపాయలు ఉండే ఇవాళ 110 రూపాయలు అమ్మాల్సి వస్తుంది. ఎర్రపప్పు 65 రూపాయల పప్పు ఇప్పుడు 75 రూపాయలు అయింది. మంచి ఎండలు, అకాల వర్షాలు, అటు ఇటు కాని వాతావరణం కారణంగా కూరగాయల ధరలు కొండెక్కాయి. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ దూరమైంది. ఆ పేరుతో రేట్లు తగ్గడంతో ప్రస్తుతానికి అదొక్కటే అందుబాటులో ఉంది. అదే టైంలో గుడ్ల రేటు మాత్రం తగ్గలేదు. ఇక నూనెల ధరలు కూడా వేసవి ఎండలతో పోటీ పడి సలసలా కాగుతున్నాయి. కేవలం ఒక బియ్యాన్ని మేము ఇస్తున్నాం అనుకుంటాను. బియ్యం తర్వాత పప్పులు, ఉప్పులు, నూనె, నిత్యావసర వస్తువులు అన్నీ కూడా రేట్లు పెరిగి సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయి మరి సామాన్యుడు కనీసం ఒక్క పూటన్నా కడుపు నిండా తినేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ప్రభుత్వం గమనించాలని కోరుతున్నాం. తినడానికి అవసరం కనుక పప్పు దినుసులు కానీ నూనె ఆయిల్ విషయంలో కానీ ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. 25 రూపాయల పావు కిలో పప్పు ఏది లేదు. 28-30 రూపాయలు అమ్మాల్సి వస్తుంది పప్పు పావు కిలో. పప్పుల ధరలు పెరగడానికి పంటలు దెబ్బతినటమే ప్రధాన కారణమంటున్నారు వ్యాపారులు. రవాణా ఛార్జీల పెరుగుదల ప్రభావం కూడా ఉందంటున్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలను అదుపులోకి తీసుకురాగలిగితేనే 4 ముద్దలు ప్రశాంతంగా తినగలుగుతామంటున్నారు సామాన్యులు. నూనె పప్పు దినుసుల రేట్లు బాగా పెరిగిపోయినాయి. ఇంత ముందుకు ఇప్పటికీ 20-25 రూపాయలు తేడా అయింది.